హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కాకరకాయ చాలా హెల్దీ అండి, కానీ చేదుగా ఉంటుంది. ఈ చేదుని పోగొట్టడానికి మనం కొంచెం ట్రై చేద్దాం. అయినా చేదు అంతగా పోదండి, జస్ట్ అలా. కాకరకాయ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదండి, చాలా హెల్దీ. మన పొట్టలోని రకరకాల విష పదార్థాలను, బ్యాక్టీరియాలను చంపుతుందండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక ఈ కాకరకాయలని కొన్ని కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ పీసెస్ ఇలా నూనెలో ఫ్రై అయితే కొంచెం చేదు తగ్గిపోతుందండి. ఇలా కాకరకాయలు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే చేదు తగ్గిపోతుందండి. ఇప్పుడు మనం ఈ కాకరకాయలని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసి వేయించుకోవాలి. కొన్ని ధనియాలు, ఈ ధనియాలని, మినపప్పుని, శనగపప్పుని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని వెల్లుల్లి కారంను ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో కొన్ని ఎండుమిర్చీలు, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, మనం వేయించుకున్న మినప్పప్పు, శనగపప్పు, ధనియాలని కూడా ఈ మిక్సర్ జార్లో వేసుకోవాలి. సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ పీసుల్ని ఈ కడాయిలో వేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ పీసులు కడాయిలో వేసుకున్నాక ఈ వెల్లుల్లి కారం కూడా వేసుకోవాలి. కాకరకాయ పీసులని, ఈ వెల్లుల్లి కారంని ఒకసారి ఫైనల్గా అంతా మిక్స్ చేసుకోవాలి. ముద్దపప్పు చారు చేసుకొని సైడ్కు ఈ కాకరకాయ పీసులు వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.